తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నమస్తే అమ్మా. అమ్మ మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు కూడా. ఈసారి అయోధ్యలో బాలరామయ్య వచ్చినందుకు ఇంకా చాలా అట్టహాసంగా ఎంతో సంబరంగా అందరూ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఈసారి నవమి పండుగను చేసుకుంటారనిపిస్తుందమ్మా. అసలు ఈ రామనవమి పండుగ ప్రత్యేకత ఎన్నిసార్లు తెలుసుకున్నా విన్నా మళ్ళా తెలుసుకోవాలనిపిస్తుంది. అంతే కదమ్మా. ఎస్. సో మీరు చెప్పండి, ఈ నవమి ప్రత్యేకత ఏంటి? శ్రీరామచంద్రుడు విళంబినామ సంవత్సరం చైత్ర శుద్ధ నవమి మధ్యాహ్న సమయంలో అభిజిత్ లగ్నంలో పునర్వసు నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో 5 గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉండగా ఆవిర్భవించటం జరిగింది అవతారమూర్తిగా. ఆ రాముడు ఉద్భవించినటువంటి నవమి గనక దీనిని శ్రీరామ నవమి అన్న పేరుతో మనం చాలా చక్కగా వేడుకగా చేసుకుంటూ ఉంటాం. అంటే రాముడు పుట్టినరోజు. అవునమ్మా. మరి ఎందుకు కళ్యాణం చేస్తాం? కళ్యాణం చేయడానికి కొన్ని సందర్భాలు ఉన్నాయని ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి. అటువంటి దాంట్లో వారు పుట్టినటువంటి రోజు కానీ, వారికి కళ్యాణం జరిగినటువంటి రోజు కానీ, దేవాలయ ప్రతిష్టాపన జరిగేటప్పుడు కానీ, ఏదైనా యజ్ఞం చేస్తే కానీ, లేకపోతే ఎవరైనా మొక్కుకుంటే కానీ శాంతి కళ్యాణాలు చేయించవచ్చు. అందుకని ఇవన్నీ శాంతి కళ్యాణాలుగా చేయడం అన్నది సంప్రదాయంగా వస్తుంది. మనం చూసినట్టయితే తిరుమలలో నిత్య కళ్యాణం చేస్తారు కదా స్వామివారికి. అవునా కదా? అలాగే భద్రాచలంలో కూడా మనం ఎప్పుడు వెళ్ళి కళ్యాణం చేయమంటే అప్పుడు సీతారామ కళ్యాణం చేస్తారు కదా. అలాగే ఇది కూడా ఈ రోజున చేద్దాము అని చెప్పి భక్త రామదాసు అనుకుని సంకల్పించి కొనసాగించాడు. ఎందుకు ఈ రోజును ప్రత్యేకంగా అనుకున్నాడు? ఆయన ఎలాగో చేద్దాం అనుకున్నాడు. దాంట్లో ఒకటి ఏమిటంటే ఆయన అనుకున్న దాంట్లో నిశ్చయం చేసుకుంది పుట్టినరోజు నాడు శాంతి కళ్యాణం చేయడం సంప్రదాయం గనక ఆనాడు చేద్దామని నిశ్చయం చేసుకున్నాడు. అందుకని మరి ఏమంటూ మొదలు పెట్టాడో తెలియదు కానీ ఆ భద్రాచలంలో రామదాసు అది ఎంత సంప్రదాయం అయిపోయిందంటే ఇప్పుడు ఎవరన్నా ఇవాళ కాదమ్మా చైత్రశుద్ధ నవమి నాడు కాదు సీతారామ కళ్యాణం జరిగింది అని చెబితే వెంటనే మనని పిచ్చివాళ్ళని చూసినట్టు చూస్తారు. అంతగా జనుల్లో వ్యాప్తి చెందింది. ఇంకా ఎంతగా వ్యాప్తి చెందిందంటే పెళ్లి ముహూర్తాలు కూడా శ్రీరామనవమికి ముందు పెట్టుకోరు. రాముడి కళ్యాణం అయితే తప్ప మేము పెట్టుకోమనేటటువంటి నమ్మకం తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఉంది. పైగా అందరూ ఇళ్లలో చేస్తారు కళ్యాణం భద్రాచలంతో పాటుగా. ఎక్కడన్నా నలుగురు చేరితే 4 రోడ్ల కూడళ్లలో గాని ప్రతి దేవాలయంలోనూ సీతారామ కళ్యాణం చేయడం అన్నది అది చాలా సంప్రదాయంగా మనకి ఏర్పాటైంది. రాముల వారిది కాకుండా ఆంజనేయ స్వామిది కాకుండా ఇంకా ఏ దేవాలయంలో అయినా సరే చేస్తున్నారు. అన్ని దేవాలయాల్లోనూ చేస్తారమ్మా. ఇప్పుడు శంకరమఠం ఉంది, శృంగేరి శంకరమఠం, అక్కడ చేస్తారు. లలితాదేవి ఆలయాల్లో చేస్తారు, అమ్మవారి ఆలయాల్లో చేస్తారు, ఎక్కడైనా సరే చేస్తారు. తెలుగు వాళ్ళకి రాముడు ఎవరో దేవుడు కాదమ్మా, మనవాడు అంతే. మన ఆత్మీయుడు, మనకు కావలసిన వాడు, మన ఇష్టమైన వాడు, మన ఇంట్లో వాడు, మన బంధువు, ఆత్మబంధువు. అందుకని అందరి ఇళ్లలో చేసుకుంటాం. అమ్మ, ఈ నవమి నాడు రాముడికి సంబంధించిన కొన్ని విషయాలు మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సి వస్తే ఎలాంటి విషయాలు గుర్తు చేస్తారు? అసలు రాముడు ఎందుకు పుట్టాడు చెప్పండి అంటారు. కారణ జన్ముడు అంటారు. ఎందుకు? ఏదో కారణం లేదే పుట్టాడు కదా. ఇంక కారణం ఏమిటి అంటే నాకు తెలిసినంత మటుకైతే రావణ సంహారం కోసం. రావణ సంహారం 38 ఏళ్ళు 39 ఏళ్ల వయసులో చేశాడు. మళ్ళీ 11,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన ఎందుకు చేశాడు? పని అయిపోయాక వెళ్ళిపోవాలి కదా. వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే ఆయన లైఫ్ ఎన్నో విషయాలు మనకి నేర్పించింది కదమ్మా. ఒక్కొక్క ఘట్టం ఒక్కొక్క విషయం నేర్పించింది. అందుకోసం. ఎందుకు అంటే అప్పటి వరకు మానవులకి దేవ, యక్ష, రాక్షస ఇత్యాది గణాలు ఉన్నాయి కదా, వాళ్ళల్లో మానవులకి పెద్దగా తగినంత స్థానం లేదు. నరులని వానరులని ఒకే రాట కట్టేశారు. కాదు, నరులు ఉన్నత స్థాయికి చెందినటువంటి వారు అని నిరూపించటం కోసం రాముడు అన్ని వేల సంవత్సరాలు ఉన్నాడు. నిరూపించడం అంటే మానవులు గొప్పవాళ్ళు అని చెప్తే ఎవరు నమ్ముతారమ్మా? ఎవరి గొప్పతనం అన్నా వాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్తే సరిపోతుందా? వాళ్ళు ఆ గొప్పతనానికి తగినట్టుగా ప్రవర్తించినప్పుడు, ఆ విధంగా తాను ప్రవర్తించి ఇలా చేస్తే నిన్ను గౌరవిస్తారు అంటే చెప్పొచ్చవులే అంటాం. అందుకని అట్లా కాదు,
తాను అలా జీవించి అందరూ ఇలా ఉండడానికి అవకాశం ఉంది నిరూపించడానికి ఆయన అవతరించి 11,000 సంవత్సరాలు జీవితాన్ని భూమి మీద గడిపి రామో రాజ్యం ఉపాసిత్వ బ్రహ్మలోకం గమిష్యతి, రాజ్యాన్ని ఉపాసన చేసి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. రాజ్యాన్ని పాలన చేయలేదు, రాజ్యాధికారాన్ని సొంతానికి వినియోగించుకోలేదు, రాజ్యాన్ని ఒక దేవతగా ఆయన ఉపాసన చేశాట. రాజ్యపాలన అన్నది ఒక రకమైనటువంటి ఉపాసనగా, ఒక భక్తిగా, ఆరాధనగా చేసి ఇలా ఉండాలి రాజు అన్నవాడు. అందుకే మనం ఏమనుకుంటాం, పరిపాలన బాగుంటే ఏమంటామండి, రామరాజ్యం అంటాం. రాముడు పరిపాలించినప్పుడు రాజ్యం అంటే దేశపు సరిహద్దుల్లో ఉన్నటువంటి భూభాగం మాత్రమే కాదు, అందులో ఉన్న ప్రజలు కూడా, ప్రజలందరూ ఆనందించేట్టుగా రాముడు రాజ్యపాలన చేశాడు. కనుక అటువంటి రాజ్యపాలన చేసినటువంటి రాముడు మానవులందరికీ ఆదర్శప్రాయంగా ఉండి మానవ జాతికి ఒక గౌరవాన్ని ఆపాదించాడు. గౌరవం కావాలి అంటే అడిగితే రాదు కదా, తగినటువంటి ప్రవర్తన ఉండాలి. ఆ ప్రవర్తన ఏమిటంటే గౌరవించదగినటువంటి ప్రవర్తన, ఒక కొడుకుగా, ఒక శిష్యుడిగా, ఒక సోదరుడుగా, ఒక భర్తగా, ఒక రాజుగా, ఒక శత్రువుగా, ఒక మిత్రుడుగా ఎలా ఉండాలి అన్నది నిరూపించి ఆదర్శప్రాయంగా ఉండే ఇలా ఉన్నటువంటి మానవులందరినీ కూడా మనం గౌరవించాలి అనేటటువంటి భావన అన్ని జాతులకి కలిగేటట్టుగా చేశారు. అందుకమ్మ రాముణ్ణి గురించి మనం తలుచుకోవాలి. అందుకే ఎవరైనా రాముడు దేవుడంటే ఒప్పుకోలేదైనా, ఆ దేవుడు గనక చేశాడు అంటాం. కాదు, నే మానవుడు, నన్ను ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అని చెప్పాడు. నన్ను నేను మనిషిగానే అనుకుంటున్నాను, దేవుణ్ణి కాదు. పైగా మనిషి ఎట్లాంటి వాడు, రాముడు నా పేరు, నేను దశరథుడు కుమారుణ్ణి అని చెప్పాడు. అంచేత రాముడు ఆదర్శం మానవులకి. అందుకని దండం పెట్టుకోవాలి రాముడికి. మానవ జాతికి ఒక గౌరవం తెచ్చాడు గనక ఆయనకి రోజు కృతజ్ఞతతో మనం నమస్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ అమ్మ, మరి ఈ నవమి రోజు ప్రతి తెలుగు ఇంట్లో కూడా చేయాల్సిన తప్పనిసరి పనులు ఏమైనా ఉన్నాయా? ఉంటే అవి ఏంటి? ఒక దక్షిణ దేశంలోనే, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే సీతారామ కళ్యాణం చేస్తాం. కానీ మిగిలిన ప్రాంతాలందరూ చేయరు కదా. ఇక్కడ మనకి భద్రాచల రామదాస్ చేసిన పని వల్ల చేస్తున్నాం. మిగిలిన చోట్ల కూడా శ్రీరామనవమిని ఒక వ్రతంగా చేస్తారమ్మా. ముందు రోజు ఉపవాసం ఉండి ఆ మర్నాడు రాముడు ఉద్భవించేదాకా, అంటే మధ్యాహ్నం కదా ఆయన జన్మించాడు. ఉపవాసం అంటే ఏకభుక్తం, రాత్రిపూట భోజనం చేయకుండా బ్రహ్మచర్యం పాటించి నియమంగా ఉండి ఆ తెల్లవారుజామున లేచి మామూలు కారకృత్యాలన్నీ నిర్వర్తించుకుని మన ఇంట్లో ఉండే దేవుడికి, రాముడికి, ఇత్యాదులందరికీ పూజ చేసి మధ్యాహ్నం దాకా ఎదురు చూసి మధ్యాహ్న సమయంలో రాముడు ఆవిర్భవించినటువంటి సమయంలో రాముడికి పూజ చేసి చంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరికీ తర్పణాలు ఇస్తారు, అదో పద్ధతి. అవన్నీ ఇచ్చి అప్పుడు వేడుకగా రాముడు పుట్టాడని చెప్పి రాముడు పుట్టిన వేడుకని చేసుకోవడం, శ్రీరామ నవమిని ఒక వ్రతంగా చేసుకునే పద్ధతి ఉంది. అట్లా చేసుకుంటారు. మనకి అట్లా మన స్వపద్ధతి చేయడానికి. మనకంతా ఏం చేయాలి, రామనవమి నాడు కళ్యాణమే చెయ్యాలి. కళ్యాణం చేస్తేనే మనకు ఆనందం. అక్షింతలు ఇంటికి తెచ్చుకోవాలి, ఆ ఇంటికి భద్రాచలం అక్షతలు ఇంటికి తెచ్చుకోవాలి. లేదంటే ఎక్కడ కళ్యాణం జరిగినా అక్కడి నుంచి అక్షతలు ఇంటికి తెచ్చుకోవాలి. అది మన ఇంట్లో కళ్యాణం జరిగినంత వేడుకగా చేసుకోవాలి. ఇంకా ఒకప్పుడు ఆకాశవాణి వారు మొత్తం ప్రత్యక్ష వ్యాఖ్యానం చేసేవారు. అక్కడ ఏం జరుగుతుందో కళ్ళకు కట్టినట్టు వర్ణించేవారమ్మా. దూరదర్శనానికన్నా, అంటే దూరదర్శన్ టీవీ గురించి మాట్లాడటల్లా, మొత్తం అంతా దృశ్యమాధ్యమం. దృశ్యమాధ్యమంలో చూసిన దానికన్నా అద్భుతంగా కళ్ళకు కట్టినట్టు ఆనాటి పండితులు అలా చూసిన దాన్ని చూసినట్టు వర్ణిస్తూ ఉండేవారు. అందరూ 10 గంటలకల్లా ఇంట్లో పనులన్నీ తెముల్చుకుని కూర్చునేవారు. ఎందుకని? సీతారామ కళ్యాణం రేడియోలో వినడానికి. ఆ తర్వాత మనకి దృశ్యమాధ్యమం కూడా వచ్చింది. ఆ దృశ్యమాధ్యమం ద్వారా కూడా తప్పనిసరిగా చూస్తున్నాం. అది ఏమిటో మన ఇంట్లో పెళ్లిలాగా చూసుకుంటాం. ఇంటికి అందరూ పసుపు కుంకాలు పెట్టుకుంటారు, తోరణాలు కడతారు, ఇంట్లో అంతా వేడుకగా చేసేసుకుంటారు, పిండి వంటలు చేసుకుంటాం, మన ఇంట్లో పండగలాగా చేసుకుంటాం. ఎందుకంటే రాముడు మనవాడు, నావాడు, నాకు గౌరవం తీసుకొచ్చిన వాడు. అందుకు వడపప్పు పానకమే ప్రత్యేకంగా నైవేద్యం పెడతారు. ఎందుకమ్మా? అసలు మామూలుగా అందరికీ, దేవతలకు అందరికీ పెడతారు. శ్రీరామనవమి నాడు దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే వేసవి కాలం రాబోతూ ఉంది కదమ్మా. వేసవి కాలం రాగానే ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏమి ఇవ్వాలి?
మంచినీళ్ళు ఇవ్వటం కన్నా పూర్వం తేనె నీళ్ళు ఇచ్చేవారు. ఇప్పుడు మనం కూల్ డ్రింక్స్ ఇస్తున్నాం కదా, ఏదో ఒకటి కొంత తీయదనం నోట్లో పడితే శరీరంలోంచి వెళ్ళిపోయినటువంటి సాల్ట్స్ అవన్నీ ఏమైతే షుగరు సాల్ట్స్ అవన్నీ మళ్ళీ రిప్లినిష్ అవుతాయి. అందుకని అప్పట్లో ఏం చేసేవారంటే బెల్లం నీళ్ళు ఇచ్చేవారు. ఈ బెల్లానికి కొంచెం పైత్యం చేసే గుణం ఉంది. అందుకని ఆ పైత్యం పోవడానికి గాను కొంచెం అందులో మిరియాల పొడి, యాలకుల పొడి, శొంఠి పొడి వేసి ఇస్తారు. అది వెంటనే శరీరంలో ఉన్న కోల్పోయిన శక్తిని నింపుతుంది. అది ప్రధానమైంది. అంతే కదమ్మా, పెళ్లిలో తప్పనిసరిగా పానకం ఇచ్చే పద్ధతి ఉంది కదా. పానకం బిందెలు అనేవి ఒక వేడుక చేస్తాం కదా, మనం చేస్తాం కదా. ఇప్పుడు కూడా కూల్ డ్రింక్స్ ఏదో ఒకటి బిందెతో పానకం ఇంత తెచ్చి తర్వాత కూల్ డ్రింక్ ఇచ్చినా ముందు బిందెతో పానకం తెస్తాం కదా. ఏమిటంటే అది తేనె నీళ్లు ఇస్తే శరీరంలో దూర ప్రయాణం చేసి వస్తారమ్మా పెళ్లివారు, మగ పెళ్లివారు. ఆడపెళ్లివారు ఇంట్లో పెళ్లి కదా, దూర ప్రయాణం చేసి వచ్చాక వాళ్ళు అలసిపోయి ఉంటారని చెప్పి వాళ్ళకి కోల్పోయిన శక్తిని మళ్ళీ తిరిగి ఇవ్వడానికి తేనె నీళ్లు ఇస్తారు. అది ఇప్పుడు మనం తేనె ఇచ్చే శక్తి లేదు కనుక బెల్లం నీళ్ళు ఇస్తున్నాం. పంచదార నీళ్ళు అయితే పనికిరావమ్మా. ఎప్పుడైనా సరే మనిషికి అలసట వచ్చిందంటే కాసిన బెల్లం నీళ్ళు ఇవ్వండి. దాని బదులు ఏం చేస్తున్నారు, ఉప్పు పంచదార కలిపి ఇవ్వమంటున్నారు. ఉప్పు పంచదార కలిపి అదే కదా ఓఆర్ఎస్ లో ఉండేది. దాని బదులు బెల్లం నీళ్ళు ఇస్తే సరే. బెల్లంలో ఉప్పు ఉండనే ఉంటుంది, కావలసినటువంటి ఉప్పు ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది. ఇవన్నీ మన శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి. అందువల్ల పానకం ఇస్తారు. అది ఎక్కువ తాగితే పైత్యం చేస్తుంది కనుక అందులోనే శొంఠి పొడి కానీ యాలకుల పొడి, మిరియాల పొడి వేస్తారు. ఇది ఇక వడపప్పు అంటారా, వడపప్పు వెంటనే శక్తిని ఇచ్చేటటువంటిది. నీళ్లలో నానబెట్టిన పెసరపప్పు కదా వడపప్పు అంటే. అందులో వడ తగలకుండా ఉంటుంది. వడపప్పు ఏమిటి, వడ తగలకుండా చల్లదనాన్ని ఇచ్చేది. వేసవి కాలం కదా, వెంటనే అందులో ఉన్నటువంటి ప్రోటీన్ ఏదైతే ఉందో శరీరానికి బలం ఇస్తుంది, చల్లదనం కలుగుతుంది, వెంటనే శక్తి వస్తుంది. అందువల్ల ఈ రెండు, దీంతో పాటు ఇంకొకటి ప్రధానంగా ఏ దేవతకైనా నైవేద్యం చేసేటప్పుడు చలిమిడి పెడతారు. గుర్తుంది కదా, చలిమిడి. గుడపిష్ట, గుడతీర్థ, ముద్గసకల నివేదనం తప్పనిసరిగా చేస్తాం. గుడపిష్టం అంటే చలిమిడి, గుడతీర్థం అంటే పానకం, ముద్గసకలం అంటే పెసరపప్పు. ఈ మూడు పెడతారు. చాలా సంతోషం అమ్మ. మరొకసారి మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరినీ ఆ శ్రీరామచంద్రుడు చల్లగా హాయిగా కాపాడుతూ మన దేశం కూడా రామరాజ్యం లాగా ఉండేట్టు ఆశీర్వదించమని ప్రార్థిద్దాం. ధన్యవాదాలమ్మా.